ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేశారా? చేయలేదా? దేవునితో గడపలేదా? ప్రార్థన చేయకుండా, వాక్య ధ్యానం చేయకుండా మనకి ఇంకా ముఖ్యమైన పనులు ఏమున్నాయండి? మనకున్న సమస్త అవసరతలకి సమాధానం దేవుని దగ్గర ఉంది. ఆయనతో గడపకుండా, ఆయనకి సమయం ఇవ్వకుండా మనం చేసే ఏ కార్యాలైనా ఎలా సఫలమవుతాయి? కొంచెం ఆలోచించండి. ప్రభువుని గుర్తెరగని అన్యజనుల వల్లే మనం ఉండకూడదు కదా. మనం నిజదేవుని గుర్తించిన వారం గనక మనకి దేవునితో ప్రతిరోజు గడపాల్సిన అవసరత ఎంతైనా ఉందని మనం మర్చిపోకూడదు. సరే, మీలో కొంతమందికి ప్రార్థన పట్ల సరైనటువంటి విశ్వాసం ఉండదు. అంటే ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అని కొంతమందికి సరైన నమ్మకం ఉండదు. కొంతమందికి ఆ విశ్వాసం ఉన్నందున వాళ్ళు ప్రార్థనలో గడుపుతారు దేవునితో. కొంతమందికి ఆ నమ్మకం లేనందున ప్రార్థనకంత విలువనివ్వరు. మీకు ప్రార్థనకు పురికొల్పుగా ఒక చిన్న సంఘటన చెప్తాను, యథార్థంగా జరిగిన సంఘటన. ఒకసారి మన సహవాసంలో ఆదివారం రోజు సాక్ష్యాల సమయంలో ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు. వాస్తవంగా అతను అవిటివాడు. ఆ ఊరిలో అతని ఇల్లు చివర్లో ఉంటుంది. అతని ఇంటికి సమీపంలో దగ్గరలో ఇల్లు ఏమి లేవు, కొంచెం అన్ని దూరంగా ఉంటాయి. అతని ఇల్లు మాత్రం ఒక దరిని ఉందన్నమాట. ఆరు బయట భార్య పిల్లలు తను మంచాలు వేసుకొని బయట పండుకున్నారు. మధ్యరాత్రి వేళ ఎందుకో మెలకు వచ్చింది అతనికి. అతను ఏ కారణం చేత మేలుకున్నాడు అంటే బహుశా ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళడానికి మేలుకున్నాడో సంథింగ్. లేచాడు, మెలకు వచ్చింది, లేచాడు. లేచి మళ్ళా పండుకోబోయేటప్పుడు తన ఇంటి వైపు చూశాడు. తలుపులకి వెళ్ళి చూస్తే ఒక పెద్ద త్రాచుపాము ఒకటి బయట నుండి ఆ ఇంట్లోనికి వెళతా ఉంది, పెద్దది. ఆయన ఆ సర్పం ఇంట్లోకి వెళ్ళటం క్లియర్గా చూశాడు. భయపడ్డాడు. తను వెళ్ళి దాన్ని కొట్టి చంపేదానికి తనకి శరీరం సహకరించదు, బలహీనుడు. పిల్లలు ఒకవేళ మంచినీళ్ళ కోసం ఏమన్నా మధ్యలో లేచి ఇంట్లోకి వెళ్తారేమని భయపడ్డాడు. వాళ్ళని లేపితే వాళ్ళు భయపడతారు ఎందుకులే అని ఆ పాము లోపలికి వెళ్ళింది. తను మాత్రం ఆ మంచం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. కాసేపు చూశాడు. ఆ లోపలికి వెళ్ళిన పాము బయటికి రాలేదు, ఇంట్లోనే ఉంది. ఎవరినన్నా కేకేసి పిలిచి కొద్దిగా ఆ పామును కొట్టండి అని చెప్పి పిలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దగ్గరలో ఇళ్ళు లేవు, దూరంగా ఉన్నాయి. ఒకవేళ మధ్యరాత్రుల్లో వాళ్ళని కేకేసిన వాళ్ళు వచ్చి దాన్ని చంపే ప్రయత్నం చేస్తారో లేదో కూడా తెలియదు. తన నిస్సహాయ స్థితి అది. ఎందుకంటే తన కాలు సహకరించదు పాపం వెళ్ళి దాని మీద ఫైట్ చేయడానికి. బాధపడతా, దేవా మరి అది ఇంట్లోకి వెళ్ళింది, తెల్లారితే మేము ఇంట్లోనే మా కార్యక్రమాలన్నీ మాకు అంతా బతకాల్సి ఉంటుంది ఇంట్లోనే. మరి అది ఎక్కడుందో, ఏ పక్క ఉందో, మా చిన్నపిల్లలకి ఏమైద్దో అని బాధపడతా, తన నిస్సహాయతను బట్టి వేదన పడతా ఒక ఆలోచన చేశాడు. జనాన్ని పిలవలేను, భార్య పిల్లల్ని లేపలేను, నేనుగా పోయి దాన్ని కొట్టి చంపలేను. ఏదైనా ఇక దేవుడే కార్యం చేయాలని ఆ మంచం మీదే అక్కడే కూర్చొని తల వంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, దయచేసి కనికరించు, ఆ సర్పం లోపలికి వెళ్ళింది నాయన. నా పిల్లలు ఒకవేళ లేచి నీళ్లు తాగటానికి వెళ్తారేమో, లేకపోతే అది బయటికి రాకుండా ఇంట్లో ఎక్కడన్నా స్థావరం ఏర్పరచుకుందేమో నాయన, దాని విషయంలో నాకు సమాధానం దయచే ప్రభువా, నీవు తప్పితే నాకు సహాయకులు లేరని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అది ఇంట్లోకి వెళ్ళినప్పుడు కళ్ళారా చూశాడు. ఒక అరగంట వెయిట్ చేశాడు మళ్ళీ బయటకు వచ్చిద్దని, అది రాలేదు. ఇక చేసేది లేక ప్రార్థన చేశాడు. ప్రార్థన కూడా ఒక అరగంట సేపు ప్రార్థన చేశాడు. ప్రభువా కనికరించు, సహాయం చేయి ప్రభువా అని. తనకు ఇక ఎలాంటి
కార్యానైనా దేవుడు చేయగలడనే నమ్మకం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒక 1/2 గంట ప్రార్థన చేశాడు. యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెనని. ఇక దేవుడు ఏ కార్యం చేస్తాడు అని ఆ సర్పం తన ఇంట్లోకి వెళ్ళిన ఆ ప్లేస్ వైపే చూస్తా అలాగున్నాడు. తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఏ రంధ్రంలో నుంచి ఆ సర్పం ఆ ఇంట్లోకి వెళ్ళిందో అదే రంధ్రంలో నుంచి కొన్ని ఎలుకలు ఆ సర్పాన్ని చంపి బయట తీసుకొని రావటం చూశాడు. మీరు నమ్మగలరా? ఇది నిజం. ఎలుకల్ని తినడానికి సర్పం ఇంట్లోకి వెళ్ళింది. వాస్తవంగా అది వాటిని చంపాలి, కానీ రివర్స్ అయింది. ఇతడు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ఎలుకలు ఆ సర్పం మీద తిరగబడేటట్టు దేవుడు కార్యం చేశాడు. అక్కడ 2 జరిగినాయి. మొదటిది ఏంటంటే ఎలుకలు సర్పాన్ని చంపటం. రెండవది ఆ సర్పం బయటికి వెళ్ళిపోవటమో లేకపోతే ఏదో జరగటమో చూస్తే గానీ ఇతను నిద్రపోడు. కాబట్టి అవి చంపటమే కాకుండా చంపి ఆ ఇంట్లో ఎక్కడో వదిలేసి వెళ్ళిపోలా, చంపి నీట్గా తీసుకొచ్చి అతని కళ్ళ ముందు ఆ సర్పాన్ని పడేసి లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఇంట్లోకి ప్రవేశించిన సర్పాన్ని మేము చంపేశాం, ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని ఎలుకలు చెప్పుంటాయంటావా? ఎలుకలు కాదు, కానీ ఏ దేవునికి తను ప్రార్థన చేశాడో ఆయన మాట్లాడాడు. నా కుమారుడా, ఆ సర్పం ఇంట్లోకి వెళ్ళిందని నువ్వు భయపడ్డావు కదా, నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఏమీ కాదు. బలహీన జీవుల్ని ఉపయోగించుకొని ఆ బలమైన సర్పాన్ని ఇదిగో అంతమొందించాను, చూడు, ఇక ప్రశాంతంగా నిద్రపో అని దేవుడు ఆయనకు ఆదరణ కలిగించాడు. ఇది మీకు నమ్మశక్యంగా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. నిజంగా దేవుడు ఈ కార్యాలు చేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితంలో కూడా చాలా సందర్భాల్లో అలాంటి అనుభవాలు నేను కూడా ఎదుర్కొన్నా. అంటే ప్రార్థన అనేది ఏదో ఒక సంగతికి సంబంధించిన విషయం అని కొంతమంది అనుకుంటారు. కాదండి, ఆత్మ సంబంధమైన విషయాలకే కాదు, భౌతికమైన విషయాలకు కూడా ప్రార్థనే మనకు దేవుడు చెప్పిన పరిష్కారం. ప్రార్థన చేయండి అన్నాడు, అంతే. అది ఏదైనా కావచ్చు, ఏ విధమైన సమస్యతో నువ్వు వేధింపబడుతున్నా, నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుడు దానికి పరిష్కారం ఇవ్వగలడని విశ్వసించి నువ్వు ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ఆయన నిర్ణయించిన సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఎవరో దైవజనుడు చేయాలి, లేకపోతే ఇంకొకళ్ళు చేయాలని ఎవరి మీదనో ఆధారపడి ఏ మనుషుని కోసమో నువ్వు ఎదురు చూసే అవసరం లేదు. నువ్వుగా మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తే నీకు అందుబాటులోకి రాకుండా దేవుడు ఉండడు. ఒక సేవకుడు నీ దైవజనుడు చేస్తేనే నేను వింటానని దేవుడు చెప్పడు. నువ్వు మోకాళ్ళు నీ దేవునికి దగ్గరకు వెళ్ళి, అయ్యా ప్రభువా సహాయం చేయమని నువ్వు మొరపెట్టుకుంటే నీ మొర్ర కూడా విని దేవుడు జవాబిస్తాడు. కాబట్టి తక్షణమే వెళ్ళి మోకాళ్ళు నీ ప్రభువుకు సమీపంలోకి వెళ్ళు, నీ మనవులు దేవునికి విన్నవించు. తగిన కాలం ముందు తప్పక నీకు ప్రత్యుత్తరం దొరుకుతుంది. మానక ప్రార్థించు. ఇప్పుడే వెళ్ళు, మొదలుపెట్టు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా, ఏ పనుల్లో ఉన్నా కాస్త అవి పక్కన పెట్టి కాసేపు నీకు అవకాశం ఉంటే, వెసులుబాటు లేకుండా నువ్వు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నేను చెప్పను, కానీ నీకు కను తింటుంటే ఇప్పుడే అవన్నీ పక్కన పెట్టి వెళ్ళి మోకాళ్ళుని నీ మనవులు దేవునికి తెలియజేయి. దేవుని సహాయం నీకు తప్పక లభిస్తుంది.